నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనం ఓయూలోని బీటెక్ టెక్నాలజీ కాలేజ్ రావడం దీనికి సంబంధించి బాత్రూంలో ఫెసిలిటీ సరిగా లేవని చెప్పి పైన పెచ్చులు ఊడికి మా పైన పడతా ఉంటే అసలు వీసీ కావచ్చు కాలేజీ యాజమాన్యం అటానమస్ అని చెప్పేసి మేము ఏం చేయలేము, ప్రభుత్వం నుంచి మాకు ఫండ్స్ రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఎట్లాంటి జాగ్రత్తలు మాకు ఇవ్వడం లేదు. అసలు కాలేజ్ నుంచి ఇన్ని ఫండ్స్ వస్తూ ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా మేము ఇన్ని ఫీజెస్ కడతా ఉంటే కూడా మా ఫీజులు వస్తూ ఉంటే కూడా వసూలు చేస్తూ మాకు ఎట్లాంటి ప్రయోజనాలు చేకూర్చడం లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు టెక్నాలజీ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు చాలా మంది విద్యార్థులు అయితే ఉన్నారు. సార్ చూద్దాం, వీళ్ళకి సంబంధించిన బాత్రూమ్ లో ఒక పెచ్చులు ఊడిపోయి ఒక విద్యార్థికి ఈప్లో దెబ్బ తగిన పరిస్థితి. ఇక్కడ అయితే విద్యార్థులు అయితే ఉన్నారు. సార్ మాట్లాడే బ్రదర్ చెప్పండి, అసలు ఎప్పటి నుండి ఈ సమస్య ఉంది? గత వీసీ కూడా మరి దీని గురించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? గత వీసీ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఆ వీసీలు అందరు చూసి వెళ్ళిపోతారు కానీ ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. అలానే జరుగుతూ ఉంది. అవి ఊడిపోతూనే ఉన్నాయి. మేము రూమ్స్ ఖాళీ చేసుకొని వేరే రూమ్ లోకి వెళ్ళిపోతూనే ఉంటున్నాం. ఎట్లా మరి ఎట్లా పరిష్కారం లభించాలి? పరిష్కారం లభించాలంటే వాళ్ళు ఏమైనా చేస్తే, రెనోవేషన్ ఏమైనా చేస్తే జరుగుతుందేమో అని చూస్తున్నాం. కానీ ఆ రెనోవేషన్ జరుగుతలేదు. మేము ఇయర్స్ మారిపోతూనే ఉంటున్నాం. చెప్పే ప్రయత్నం చేసినాం. వాళ్ళు పట్టించుకోవడమే మానేసారు. అందరినీ స్టూడెంట్స్ అంటేనే పట్టించుకోవడం మానేస్తారు. ఏం వాళ్ళ నుంచి ఒక్క రెస్పాన్స్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఇట్లా చేస్తామని కూడా మాట కూడా వస్తలేదు. అట్లా అయిపోతుంది మా పరిస్థితి. అంటే నెక్స్ట్ ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మరి బీసీ పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఇప్పుడైతే స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రైక్ వల్ల ఏమైనా లాభం జరిగితే ఓకే, లేకపోతే మళ్ళీ రోడ్కి ఎక్కాల్సి వస్తుంది. ఇలానే వస్తువులు లేకుండా ఇట్లానే ఇక్కడనే ఉండిపోతూ ఉంటున్నాం. మేము ఇలానే మా 4 years గడిచిపోతూ ఉంటున్నాయి. మేము ఇక్కడనే ఉండిపోతున్నాం. సరైన బాత్రూమ్ లేదు, సరైన రూమ్స్ లేవు, ఉండడానికి రూమ్స్ లేవు. మా పేరెంట్స్ వచ్చి చూస్తే మా బాధలు తట్టుకోలేక వాళ్ళు కొంతమందిని తీసుకొని బయట ఉండమని చెప్తారు. అలా అయిపోతుంది పరిస్థితి. ఎవరైనా విజిటర్స్ ఎవరైనా వచ్చి చూస్తే మీ హాస్టల్ ఇలా ఉంటుందా అని చెప్తున్న పరిస్థితి మాది. అలా అయిపోతుంది మా పరిస్థితి మొత్తం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రూమ్లలో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా అసలు కరెక్ట్ ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఆ బెడ్లు కూడా విరిగిపోయిన పరిస్థితి. పైన పెచ్చులు ఊడిపోయి ఇక్కడ దానికి సంబంధించిన ఐరన్ సంబంధించిన వస్తువులు అయితే బయటకు కనిపిస్తా ఉన్నాయి. ఇట్లాంటి రూమ్లలో ఉంటాం, మాకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పేసి మేము వీసీకి తెలియజేస్తే కూడా అసలు మీది అటానమస్ కాలేజ్, మేము మీకు ఏం చేయలేమని చెప్పేసి కూడా యాజమాన్యం కావచ్చు వీసీ కావచ్చు చేతులు ఎత్తేసారు. అసలు మా ఒక బ్రదర్కి వాష్రూమ్ వెళ్తా ఉంటే పైన పెచ్చులుడి తన పైన పడితే అతని పైన వీపులో ఇబ్బంది జరిగింది, అతను బోన్ కట్ అయిపోయింది అని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళనకు తిన పరిస్థితి. అయినా వీసీ ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఓయూలో నిరసనలు చేయొద్దంటారు, అంటే ఉద్యమాల పురిటి గట్టైన ఓయూలో ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి ఈ సన్నివేశాలు జరుగుతూ ఉంటే అసలు మాకు తెలంగాణ నిజంగానే వచ్చిందా లేదా, ఇంకా ఆ పెత్తందర్ల పాలన నడుస్తుందా అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ఆవేదనతో ఉన్నారు. ఇంకా చాలా మంది విద్యార్థులు అయితే ఉన్నారు, మాట్లాడదాం. అలాగే వీళ్ళకి సంబంధించిన బాత్రూమ్ ఒకసారి చూపించడం రండి. ఇక్కడ బాత్రూమ్ చూసుకున్నట్టయితే కరెక్ట్ ఫెసిలిటీస్ లేక నీళ్లు చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కూడా క్లీనింగ్ గా లేకుండా గలీజ్ గా ఉంటున్నా కూడా ఇందులోనే 4 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. అసలు ఏ వీసీ కావచ్చు దీనికి సంబంధించిన యజమాన్యం అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ఏదైతే బయట పబ్లిక్ టాయిలెట్స్ అయినా ఇంతకంటే క్లీన్ గా ఉంటాయి కావచ్చు, ఈ ఓయూలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసి కూడా విద్యార్థులు 4 సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడతా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు అయితే ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. మరి మాకు ఫీజులు వస్తా ఉన్నాయి, ఒక్కొక్కరు 70,000 ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మరి వీటికి సంబంధించి ఫీజులు నెట్టిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే కిటికీలు కూడా మరి ఏదో ఇందులో అసలు ఎవరు ఉంటలేరు అన్నట్టుగా, బాత్రూమ్లు ఎవరు వాడట్లేదు అన్నట్టుగా కూడా గలీజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. బాత్రూమ్ కూడా ఇక్కడ కూడా క్లీనింగ్ గా లేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే విద్యార్థులు ఉన్నారు. ఒకసారి పైన కూడా చూసుకున్నట్టయితే బూజులు బట్టి ఇనుపరాడ్లు బయటకు తేలాయి. మా ఇనుపరాడ్లు నిజంగానే వ్యక్తుల పైన పడి లేకపోతే ఇది కూలిపోయి ఉంటాయి. వీటికి సంబంధించి ఏదైతే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ జరుగుతుందో అందులో 8 చనిపోతేనే మీరు ఏం చేయలేకపోయిన ప్రభుత్వం. నిజంగానే ఇంతమంది విద్యార్థులు చనిపోతే దాదాపు 300 నుండి 600 మంది ఉంటారు ఇందులో స్టూడెంట్స్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విద్యార్థులు అయితే మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఆ బ్రదర్ చెప్పండి, ఇట్లాంటి ఇబ్బందులు మీకు ఎప్పటి నుంచి జరుగుతా ఉన్నాయి? అసలు మీరు వీసీకి చెప్తే ఏమంటారు? చాలా సార్లు కంప్లీట్ ఇచ్చాము, ఎంత ఇచ్చినా రెస్పాన్స్ ఏమీ లేదు. చాలా ఇచ్చాం, లెటర్ ఇచ్చాం, కాలేజ్ ఇచ్చాం, ప్రిన్సిపాల్ అందరికి ఇచ్చాము, వీసీకి ఇచ్చాము, ఎవరు రెస్పాన్స్ కావాలి.
ఎట్లా మరి ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఉండబట్టి? మేము 3 years థర్డ్ ఇయర్ ఇప్పుడు 3 years అప్పటి అంతే ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాదు. నాన్ స్టాప్ కూలుతూనే ఉంటాయి డైలీ, కూలుతూనే పడుకున్న కూలుతూనే ఉంటాయి డైలీ. ఎంత లెటర్ ఇచ్చినా ఏం మొత్తం ఏం పట్టించుకోవట్లేదు. ఒక బ్రదర్ పైన కూడా పడింది అంటున్నారు, ఏమైంది? ఎట్లాంటి ప్రాబ్లం జరిగింది? ఇంట్లో మొత్తం రాసుకుపోయింది, మొత్తం బాడీ ఇంట్లో మొత్తం రాసుకుపోయింది. మొత్తం అక్కడ ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మొత్తం రాసుకుపోయింది, మొత్తం బ్యాండేజ్ వేసేస్తారు మొత్తం. ఎట్లా ఇప్పుడు కొత్త వీసీ వచ్చి నుంచి మనకు కొత్త చేంజెస్ కావాలి కదా? చేంజ్ చేసిన ఏం లేవు, ఎంత లెటర్ ఇచ్చినా ఏం లేదు, ఓవర్ స్పందించలేదు. ఎట్లా మరి ప్రభుత్వం మారింది, వీసీ కూడా చేంజ్ అయ్యింది అని ఎట్లా ఉంటే ఎట్లా? అదే ఎంత రెస్పాన్స్ ఇచ్చినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ మరి ఇప్పుడు ఫీజులకు సంబంధించిన వెళ్తా ఉన్నాయి, గవర్నమెంట్ కూడా కొన్ని ఫండింగ్స్ వస్తాయి మీకు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు, కాలేజీ కావచ్చు, మరి ఎందుకు ఇంకా బాగా చేయలేకపోతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫండ్స్ అని ఎక్కడ పోతున్నాయి ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు. కాలేజ్ ఫీజెస్ కడతాం, మేము హాస్టల్ ఫీజు అన్ని కడతాం, కానీ ఏం ఫెసిలిటీస్ ఏం ఉండవు, మొత్తం జీరో, ఏం ఉండవు, ఎంత చెప్పినా పట్టించుకోరు. అలా ఇక చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎప్పటి నుంచి సమస్య జరుగుతా ఉంది మీకు? ఇప్పుడు మెయిన్ అతను వీడియో చూపిస్తాడు చూడండి, పాము ఇదే ప్లేస్. ఇవి ఇక్కడ ఐరన్ ఉంది, ఇక్కడ మధ్యలో ఐరన్ ఉంటే పాములు వస్తాయని చెప్పి ఐరన్ తీపిలేదు ఇంతవరకు. రోజు ఎప్పటి నుంచి అడుగుతున్నాం, అది చూపిస్తలేరు. ఒకసారి బాత్రూమ్ చూడండి, ఇది బాత్రూమ్, ఇది పరిస్థితి బాత్రూమ్ క్లోజ్ చేసేసారు అన్న. ఇది చూడండి, స్మెల్ చూడండి, ఇక్కడ యూజ్ చేస్తలేము, అయినా క్లీన్ చేసేది ఏం లేదు. ఇది సింక్, ఇక్కడ ఏం లేదు, ఇది యూజ్ చేయట్లేరు. ఇంకా రూమ్ చూడండి అన్న, వర్షం ఏదొచ్చినా ఇక ఇక్కడ మొత్తం నిండిపోతుంది వాటర్ ఇదంతా. ఒక్కసారిగా మా రూమ్ పరిస్థితికి వస్తే ఇంకా ఇప్పుడు పాము వచ్చిందా, పాము వచ్చినప్పుడు ఇట్లా పాము వచ్చిందని చెప్తే ఏం చెప్పారు? పాము వచ్చిందంటే వచ్చిండు, చంపారు, పేరు అంతే అంతే. దానికి ఏం చేసా ఏం లేదు, ఏం చెప్పలేదు. జస్ట్ అది కూడా ఏదో మేమున్నాం ఆ వీడియోలో, పాము చంపిన వీడియో లేదు కానీ మేమే ఉన్నాం ఆడ అందరం. పాము చంపేటోడు ఎవరో మెస్ అయిన వచ్చింది చంపిండు, మేము అందరం ఆడే ఉన్నాం అంతే. కదా అప్పటి వరకు అది పాము చంపించడం అయిపోయింది, క్లోజ్ గా మ్యాటర్ అంతే. దాని కాలేదా తీసుకోవడం అట్లాంటి ఏం చేయరు మన కాలేజ్. ఒకసారి రూమ్ చూడన్నా, 10 మంది చూసుకోవచ్చు. ఇక్కడ రూమ్ చూసుకున్నట్టయితే ఒక పైన పెచ్చులు ఊడిపోయి వీళ్ళ బెడ్లు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. ఈ బెడ్ల పైన వాళ్ళు నిద్రపోతున్న సమయంలో కావచ్చు, ఏ అర్ధరాత్రి ఆ పెచ్చులు ఊడి పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతమంది, దాదాపు 600 మంది ఉంటారంట ఇందులో. 600 మంది ఉన్నప్పుడు 600 మంది చనిపోతాయి, ప్రభుత్వాలు ఎందుకు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టూడెంట్స్ ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే వీసీ కావచ్చు, కాలేజ్ యాజమాన్యం కావచ్చు, మీది అటానమస్, మేమేం చేయలేదేమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బ్రదర్ చెప్పండి, ఈ రూమ్ లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీరు ఉన్నవాడికి 6 months అవుతుంది. మా సీనియర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరైనా ఈ రూమ్ మా సీనియర్స్ ముందు క్లోజ్ చేసి ఉండే, మేము ఇక రూమ్ ఎక్కడ లేదు, మాకు హాస్టల్ ఖాళీ లేదని ఇంకా ఈ రూమ్ లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. సార్లు చూసినా కానీ ఈ రూమ్ ఇచ్చేసారు. ఇది పరిస్థితుల్లో ఈ వర్షం వస్తే ఇది మొత్తం తడిచిపోద్ది అన్న. ఇదంతా అంటే ఎర్త్ వస్తుంది డైరెక్ట్ గా. ఇన్ఫాక్ట్ చెప్తున్నాను, డైరెక్ట్ ఎర్త్ వస్తుంది ఇక్కడ పట్టుకుంటే. ఈ వాల్స్ మొత్తం ఎర్త్ వస్తాయి, అట్లా డోర్ అన్ని ఎర్త్ వస్తాయి. ఇట్లా నైట్లు భయంతో పడుకుంటున్నారా ఏంది పరిస్థితి మరి? ఎందుకంటే ఘోరంగా ఉన్నాయి, పాములు వస్తా ఉన్నాయి. ఎందుకన్నా డోర్ లాకే లేదన్న, డోర్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ పాములు వస్తాయని భయం. ఇక్కడ దాకా ఆ రోజు పాము ఇక్కడ నుంచి పోయింది, ఈ రూమ్ నుంచి బయట పోయింది. ఎట్లా మరి? అంటే నాకు కొత్త హాస్టల్ కట్టబోతున్నా అని చెప్పారా లేకపోతే ఏంది మరి? హాస్టల్ అడుగుతున్నాం, శాంక్షన్ అవుతుంటారు కానీ ఎప్పటి నుంచో చెప్తున్నా, మా ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తారు. ఈ 2 హాస్టల్ అంతే, అది కూడా అంతే. అది జస్ట్ ఇప్పుడు దాని మీద కాదు ఇష్యూ, దీని మీద మాట్లాడుతున్నాం కానీ అదే పరిస్థితి సేమ్. ఈ హాస్టల్ మొత్తం అసలు ఇది ఉండడానికి కాదన్న, ఇది డైరెక్ట్ ఇంజనీర్లు వాళ్ళ వచ్చి కూడా అందరూ చెప్పేది ఇది ఫిట్ కాదు ఈ హాస్టల్ ఉండడానికి అని కూడా చెప్పారు. అయినా కానీ ఇంకా మేము ఏదో ఉంటున్నాం అంటుంటాం. 4 years నుంచి ఇందులోనే ఉంటున్నాం. ఇది థర్డ్ ఇయర్ అన్న, మేము 3 years నుంచి. మరి సడన్ గా ఎప్పుడన్నా పెచ్చులు ఊడిపోయి ఫ్యాన్లు ఉన్నాయి, ఆ ఫ్యాన్లు ఇట్లా ఊడిపోయి మీ పైన పడి ప్రమాదం జరుగుతుంది, ఏంది పరిస్థితి? పడ్డాయి అన్న చాలా సార్లు, వీడియోలు కూడా చూపిస్తాం, వీడియోలు చూపెడతాం, మీకు వీడియోలు చూపెడతాం. పడ్డాయి చాలా సార్లు పడ్డాయి. వర్షం వస్తే అంతే ఎర్తొస్తుంది చెప్తున్నాం. ఇక ఎర్తొస్తే బెడ్లన్నీ ఇట్లున్న ఈ ఫ్యాన్ కింద పనుకోకపోవడానికి రీజన్ అది, అన్ని అటు జరుపుకోవడానికి పనుకోవడానికి లేకనే ఈ వర్షాల వల్ల ఇవన్నీ. వర్షాకాలం వరకు ఇట్లా ఉండలేము మనం, ఎండాకాలం కాబట్టి ఏదో మేము మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నాం. అంతేగా ఇంట్లో మేము ఇంతవరకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు రమ్మలేను హాస్టల్కి. మేము బాగాలేదని చూపెడితే మా ఫ్రెండ్స్ కి బయట వచ్చినా ఉండడానికి చెప్పడానికి ఇలా చూపిస్తే ఏం బాగుంటుందని, గలీజ్ ఉంటుందని మేము కొంచెం ఇక పరువు కోసమైనా మేము ఏం చూపిస్తలేము, ఎవరు చూపిస్తలేము. మా పేరెంట్స్ కూడా ఇంతవరకు పిలవలేదు. మేము ఇట్లుంటారు అని తెలియదు, వాళ్ళు ఏదో ఉంటారు అనుకుంటారు. గవర్నమెంట్ హాస్టల్ అంటే బయట ఏదో లగ్జరీ ఉంటుంది ఓయో అంటే అనుకుంటారు, ఏముంటుంది ఇక్కడ. ఇది మా హాస్టల్ పరిస్థితి. అన్న చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ రూమ్ లో? ఈ రూమ్ చూస్తేనేమో మంచి నీట్గా ఉన్నాయి, మీ బెడ్లు కావచ్చు, అది కావచ్చు, కానీ పైన చూస్తే మాత్రం చూడరాకుండా ఉన్నాయి, ఏంది పరిస్థితి? అన్న ఇది ఇప్పుడని కాదు, చాలా రోజుల నుంచి 6 months నుంచి వర్షాకాలం అయితే మాత్రం మేము ఇక్కడ పడుకోము. మా వానికి దెబ్బ కూడా తగింది ఒకనికి ఇదే రూమ్ లో. అదే విధంగా ఆ రూమ్ కూడా అంతే. ఆ రూమ్ లో ఒక ఫ్యాన్ సరిగా ఉండదు. ఎండాకాలం అయితే మాకు ఏ ఇబ్బంది లే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా బతున్నాం అంతే. వర్షాకాలం అయితే ఇక బెడ్లు జరుపుతాం, అటు వండుకుంటాం. వేరే పరిస్థితి బాగుంటది. ఇంకో రూమ్ కూడా ఉంటది, అది ఇంకా డేంజర్ పరిస్థితి ఇట్లుంటది. మరి కాలేజ్ యజమాని పట్టించుకోదు, ఇక్కడ పాము ఉన్నదంటే పట్టించుకోదు. కాలేజ్ యజమానికి ఏం పట్టించుకుంటాం? మనకు ఏమంటే ఏముండదు ఇక్కడ, మనం ఏదైనా చూసుకోవాలంతే. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేస్తూ ఉంటే మంచి లగ్జరీ కట్టించి మమ్మల్ని బతికించుకున్నాడు. ఏం లేదు. మా మెస్ బిల్లు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మాకు మెస్ బిల్ వల్లే 2 నెలలు కూడా కాలే. ఒక్కొక్క 55,000 60,000 ఉంది కట్టమని మెస్ మా సారు మమ్మల్ని అడుగుతుండు.
₹1 లేదు మా దగ్గర. మా పరిస్థితి ఎట్లుండే? అది గవర్నమెంట్ కూడా ఇచ్చే ఫస్ట్ ఇయర్ 7,500, సెకండ్ ఇయర్ 15,000 రావాలి. ఆ స్కాలర్షిప్స్ ఇంతవరకు రాలేదు. కట్టే 30,000 గవర్నమెంట్ కట్టేది కూడా 30 మా 30 మేము ఒక హాఫ్ గవర్నమెంట్ కడతా మేము పెట్టుకోవాలి. మొత్తం ఇప్పుడు కూడా మా మీద వేసేసారు. మెస్ బిల్స్ కూడా 60,000 మేము కట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ అంటే ఎవరైనా గవర్నమెంట్ ఇస్తానే వస్తారు కన్నా. గవర్నమెంట్ ఏమి ఇవ్వకుండా మా మీద ఇప్పుడు మొత్తం మేమే కట్టాలంటే మా పరిస్థితి ఉండన్న. గవర్నమెంట్ వచ్చేది ఏం వస్తానే వస్తారు ఎవరైనా. మా పేరెంట్స్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇక్కడికి వస్తాం కన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మమ్మల్ని కట్టమంటారు. ఇప్పుడు మెస్ బంద్ చేస్తామంటారు కట్టకుంటే. కాలేజ్ ఫుడ్ అంటే కాలేజ్ తప్పేం లేదు కానీ మెయిన్ గవర్నమెంట్ లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ ఇక వాళ్ళు అడుగుతారు కన్నా. మేము చెప్పాలి ఇంట్లో చెప్పుకోవాలన్నా కానీ వాళ్ళు ఏమంటారు గవర్నమెంట్ కాలేజ్ కదా ఎందుకు అంత ఫీజులు ఉంటాయి. ప్రైవేట్ కాలేజ్లో కూడా నన్ను ఫీజు ఉంటుంది అన్న. బయట పీజీలో కన్నా 5,000 అయిపోతుంది. ఇక్కడ మంత్లీ 6-7,000 వస్తుంది. అంతే గవర్నమెంట్ ఇచ్చేది మనతో కలిపి. మీరు ఫెసిలిటీస్ బాగాలేవని చెప్తే బ్యాక్లాస్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు అంటారు, నిజమేనా? అట్లా అంటే ఇక కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు కదా. అట్లయితే ఏం లేదు ఇప్పటివరకు అయితే మనకైతే ఏం జరగలేదు. అట్లా అంటే సార్ వాళ్ళు కూడా ఏమన్నా అంటే మీరు చేయాలి ఇట్లాంటి ఓయిలో ఇట్లా ఫైట్ చేయాలి, వీసీతో మాట్లాడాలి, మీరే ఫైట్ చేయాలి. మేము ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు సపోర్ట్ చేస్తారు. కాలేజ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. వీసీకి చెప్పారు, కాలేజ్ యజమాని చెప్పి అయినా పరిష్కారం లభించకపోతే నెక్స్ట్ మరి మీరు ఏం చేయబోతా ఉన్నారు? మేముందన్నా బైకాట్ చేసేస్తామన్నా. ఇంకా ఈ రోజు అక్కడ కూర్చున్నాం. నెక్స్ట్ రేపు కాలేజ్కి వెళ్ళాం హాస్టల్ బయటనే ఉంటాం. ఇంకా ఆ ఫుడ్ ఏం తినాం. ఇంకా అట్లే ఉంటాం అన్న. ఉండకుండా ఎట్లయినా మేము హాస్టల్ సంపాదించేదాకా మేము ఇది ఆపేసామన్నా. ఇక్కడ చూడండి అన్న, ఇది ఒక్క హాస్టలే కదండి. ఈ హాస్టల్ అయినా ఈ పక్క హాస్టల్ అయినా గంగ అన్ని అంతే పరిస్థితి ఇక్కడ ఓయిలా. మా ఒక్కరి పరిస్థితి అనే కాదు, అందరి పరిస్థితి అంతే ఉంది. బీటెక్ విద్యార్థులు టెక్నాలజీ కళాశాలకు సంబంధించి టెక్నాలజీ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారు. ఆ విద్యార్థులకి ఈ రోజు పొద్దున తెల్లవారుజామున 6 గంటలకు హాస్టల్లో వాష్రూమ్ పోనీకి అని చెప్పి పొద్దుగాల తెల్లవారుజామున వెళ్తే వాష్రూమ్ లో పైన ఇలా బిల్డింగ్ పైన ఉన్న పెచ్చలన్నీ మొత్తం పర్రలు పట్టి ఇలా నెర్రవారిపోయి ఉన్నాయి. ఇలా బట్టి ఈ పెచ్చలన్నీ కూలడంతో ఒక మా సీనియర్ అన్నగారికి మొత్తం గాయాలైనాయి. ఇట్లా ఇది ఒక్కసారే కాదు, సుమారుగా 3 సంవత్సరాల నుంచి టెక్నాలజీ కాలేజ్కి ఉన్న ఇదే పరిస్థితి. టెక్నాలజీ కాలేజీలో ఇదే పరిస్థితి జరుగుతుంది. ఎన్నిసార్లు ఇలాంటి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీది ఆటోనమస్ కాలేజు, మీరే చూసుకోవాలి, మాకు సంబంధం లేదని అంటారు. ఇవాళ కాదు నిన్న కాదు ఆటోనమస్ కాలేజ్ 1963 కాలేజ్ స్థాపిస్తే ఇవాళ వరకు ఇటు ఆటోనమస్ నుంచే ఉంది. ఇన్ని రోజులు చేసిన వీసీలు అందరూ మా సమస్యలు పరిష్కరించారు. ఈ వీసీ ఎందుకు ఇస్తలేడు? వచ్చి దాదాపు 3 నెలలు కాలే. అన్ని వచ్చి రాని పనికి రాని చేతగాని చేసుడు తప్పితే వేరే ఏది లేదు. ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుడిగా పనిచేస్తూ వీసీ విద్యార్థులపై నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల ప్రాణాలని చేతిలో పెట్టుకొని మమ్మల్ని విద్యార్థులను ఆగమనం చేస్తున్నారు. ఈ రోజు టెక్నాలజీ హాస్టల్లో ఒక వాటర్ సరిపతి ఉండదు, ఒక బాత్రూమ్ సరిగా ఉండవు, రూమ్స్ సరిగా ఉండవు. ఒక రూమ్ కి 5-6 వేస్తారు. ఆ రూమ్ లో ఏది సరిగా ఒక ఫ్యాన్ పనిచేయదు, ఒక స్విచ్ బోర్డులు ఉండవు. ప్రతి రూము ఈ ఫుటేజ్ లో ఏదైతే ఉందో మొత్తం ఇలానే ఉంటాయి. అన్ని రూములు ఇట్లా ఏ మాత్రం పరిష్కరించలేదు. 100 మందికి బాత్రూమ్లు కేవలం 3 బాత్రూమ్లే ఉంటాయి. 100 మంది అయ్యే 3 బాత్రూమ్లకి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. కానీ అవి ఆ బాత్రూమ్లోనే మంచిగా ఉన్నాయా అని చెప్తే అవి కూడా బాగుండవు. పోయి కాలేజీలో ప్రశ్నిస్తే మీకు ఎందుకు నువ్వు మీ సైలెంట్ గా ఉండండి, మీకు ఏమైతుంది అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే మీకు బ్యాక్లాగ్ వేసామని చెప్తారు, బెదిరిస్తారు. విద్యార్థులను బయటికి రానియరు, రోడ్డు మీదకి రానియరు. ఇలా మేము 3 సంవత్సరాలు గడిపి తట్టుకోలేక విద్యార్థులు అందరూ ఓపికతో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఓపిక నశించి ఏం చేయలేక ఇక మేము ఇట్లానే ఉంటే మా ప్రాణాలు కోల్పోతామని చెప్పి అందరూ ధైర్యంగా ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా వీసీ గాని మా ప్రిన్సిపల్ గాని వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఈ రోజు వీసీ మళ్ళీ కొత్త రూల్స్ తెచ్చిండు. రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులు ప్రశ్నించిన గొంతుకలు నొక్కేస్తానికి చెప్పి కేసులు పెడతాం అని చెప్పి బెదిరిస్తున్నారు. ధర్నాలు చేయొద్దంట. ఉస్మానియా పురిటిగడ్డ, ఉద్యమాల గడ్డ. ఉస్మానియా అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఉద్యమాలు చేయొద్దు, మీరు ప్రశ్నిస్తే మీకు కేసులు పెడతాం అని చెప్పి విద్యార్థుల గొంతుకలు నొక్కేస్తున్నారు. మొత్తం ఉన్న 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటంలో 3 సంవత్సరాల క్రితమే 2 వాష్రూమ్లు ఉన్న 4 ఇట్లలో 2 వాష్రూమ్లు పూర్తిగా స్టూడెంట్స్ మొత్తం దాదాపు 300 నుంచి 600 మంది దాకా ఉన్నారు. అల్లా ఉన్నదే ఇల్లొక 4 వాష్రూమ్లు, అల్లొక 4 వాష్రూమ్లు తప్పించి ఆ ఉన్న వాటిల్లో కూడా 3 సంవత్సరాల క్రితం 2 పాడైపోయినాయి. ఉన్న 2 ఇట్లల్లో ఈ రోజు 2 కూలిపోయినాయి. మేము ఏం చేయాలి? ఏడ కూర్చోవాలి? వీసీ ఇస్తాడా రూము? షెట్లలో కూర్చోమంటారా? మరి కూర్చోవాలి, పనుకోనికి ఇగో ఇట్లలో పంతారా? వీసీ ఒక రోజు వచ్చి పంతే మేము కూడా పనుకుంటాం ఇళ్ళనే. ఇక పంతరా ఇళ్ళ పంతే ఎప్పుడు కూలిపోతే తెలియదు. మేము ఉంటామా నిద్రలో ఉంటామా పోతామా కూడా తెలియదు. ఇవి ఇట్లున్నాయి. ఈ పరిస్థితులలో ఎవరు ఉంటారా ఇల్లు? నా మీద పడ్డది. ఇవాళ మార్నింగ్ పొద్దున్నే లేచి ఆ వాష్రూమ్ కు పోతే అలర్ట్ అయినా కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఉండటానికి గ్యారంటీ ఇస్తాడా?
అలర్ట్ అయినా కాబట్టి నేను బతుకున్నా, లేకపోతే గ్యారంటీ ఆయన ఇస్తాడా నాకు? గాయాలైన చెప్తే ప్రిన్సిపల్ తో మాట్లాడితే ఈ రోజు మాకు సంబంధం లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, మన అటానమస్ కాలేజ్ ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు సంబంధం లేదు వీసీని అడుగురు అంటారు. వీసీని అడిగితేనేమో మీది అటానమస్ కాలేజ్ మీరే చూసుకోరు, ఎవరు పరిష్కరించాలనేది వీసీ చెప్తారా మాకు, ప్రిన్సిపల్ చెప్తారా? అదే తేలాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాం, అందుకనే గతంలో ఉన్న వీసీలు పరిష్కరించారు, ఇప్పుడున్న వీసీలు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అది తెలియట్లేదు. 3 సంవత్సరాల నుంచి అని చెప్తున్నాగా, 3 సంవత్సరాలు ఉన్నప్పుడు లాస్ట్ పోయిన వీసీ కూడా పరిష్కరించలేదు, పట్టించుకోలేదు. ఆయన కూడా గడుపుకుంటూనే ఉంటున్నారు. ఆయన పైసలే వస్తలేవు అంటే మరి ఎందుకు? ఇక కాలేజీ నడపకుండా మూసేయమన్నారు, సరిపోతుంది కదా. ఈ కష్టాలు ఉండం కదా, అడ్మిషన్లు ఆపేస్తే వెళ్ళిపోతుంది కదా. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు. ముందు ఒక వీసీ ఉన్నాడు, ఆడు మారిండు, ఇంకో కొత్త వీసీ వచ్చిండు. ఎవడొచ్చినా ఎంత మారినా మా ప్రాబ్లమ్స్ అంతే ఉన్నాయి. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంది, మాకు రూమ్కి 2 కావాలి, మాకు మంచి ఏసీ ఉండాలి, అవేం కాదుగా బేసిక్ నెసెసిటీస్. మీరు వెళ్ళి అక్కడ హాస్టల్కి వెళ్ళి చూస్తే అదంతా మరుగుదొడ్డి స్మెల్ వస్తుంది. ఆడ మళ్ళీ ఆ పైన చూస్తుంటే సీలింగ్స్ అన్ని కూలిపోతున్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది, మాకు ఏసీలు, మంచి మంచి కర్టన్స్, మేము మంచి కుషన్స్ అడగట్లేదు. మినిమం నెసెసిటీస్ కావాలిగా. కిందకు 60 మంది ఉంటాం, 60 మందికి అటో బాత్రూమ్ ఇటో బాత్రూమ్, పైన అదో ఇంకో బాత్రూమ్ అంటే టోటల్ ఒక 200 మెంబర్స్ ఉండే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే కనీసం 4 బాత్రూమ్లా అసలు ఎలా అడ్జస్ట్ అవ్వమంటారు? మళ్ళీ అవకాశం చూసి పైన పెచ్చులు కాస్త పడి కింద పడుతుంది. అంటే పాయింట్ ఏంటంటే మినిమం నెసెసిటీస్ కూడా మాకు ఇవ్వట్లే అన్న. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడికి మీరు ఒక్కసారి హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ స్మెల్ అనేది మీకు ఏదడినా పైసలు లేవు, ప్రభుత్వం ఇస్తలేదని మాట్లాడుతుంది. ఓకే అన్న, పైసలు లేవు. ఇప్పుడు మేము అడుగుతున్న ఏసీలు అడుగుతున్నామా? మినిమం నెసెసిటీస్ అనేవి మీరు ప్రొవైడ్ చేయరా మాకు? దానికి కూడా పైసలు ఉన్నావా మీకు? కదా మెస్ బిల్ కడుతున్నాం కదా అన్న. సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్స్ నార్మల్ మేము ఇప్పుడు చదివేది 70,000 75,000 ఫీజులు ఎవడు కడుతున్నారు? ప్రైవేట్ కాలేజ్ అన్న. అండ్ నాకు గవర్నమెంట్ కాలేజ్ ప్రతి ఇయర్ ఒక అమౌంట్ అంటూ అలొకేట్ చేస్తారు. దానికోసం మేము అడుగుతుంది, మా బేసిక్ నెసెసిటీస్ కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. ఇక్కడ రిజల్ట్ రావు, సప్లీ ఫీ ముందే కట్టాలి. సప్లీ ఫీ ముందే కట్టే రిజల్ట్ రాంది ఎట్లా తెలుసు స్టూడెంట్ కి? ముందే రిజల్ట్ రాంది సప్లీ ఫీ కట్టాలి. మళ్ళీ దాంట్లో రివాల్యుయేషన్ ఫీ మళ్ళీ కట్టాలి. దీని అన్నిటి కూడా పరిష్కారం అనేది కావాలి ఖచ్చితంగా. మాకు చెప్పేది ఏంటంటే ఒక 60 మంది ఉన్న కాలేజ్ హాస్టల్లో 2 బాత్రూమ్లు సరిపోతాయా? స్నానం చేయడానికి వాష్రూమ్స్ కూడా లేవు. ఒక్క బాత్రూమ్ లో అడ్జస్ట్ చేసుకుంటున్నాం.